నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు మన రెసిపీ కోడిగుడ్లు, ఎండి నెత్తలు, వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా టేస్టీగా బాగుంటుంది ఇది. దానికి 3 కోడిగుడ్లు, ఉడికించుకున్న కోడిగుడ్లు తొక్కు తీసేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలాగా ఆయిల్ వేసుకుని 100 గ్రాముల ఆయిల్ వేసుకున్నాను నేనైతే. ఇలా దోరగా వేయించేసుకుని తీసుకుని పక్కన పెట్టేసుకుని గుడ్లు దీంట్లోనే శుభ్రంగా గోరువెచ్చని నీళ్ళతో 4-5 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఎండి నెత్తళ్ళు క్లీన్ చేసుకుని అవి కూడా దోరగా వేయించుకోవాలన్నమాట. గుడ్లు తీసుకుని పక్కన పెట్టేసుకుని ఇదే ఆయిల్లో ఎండి నెత్తలు కూడా వేయించేసుకుని మనం దోరగా ఇవి కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మన కూర అంతా ఉడికేటప్పుడు లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఫస్ట్ వేస్తే విడిపోతాయి. ఇవన్నీ ఇలా దోరగా వేయించేసుకుని మనకి కూర మంచిది కూడా, పొరటాలకు కూడా పెడతారు. పచ్చిమి కూర కూడా ఇది మనకు అన్ని చోట్ల దొరికేస్తున్నాయి ఇప్పుడు. ఎండి నెత్తలు కానీ చేపలు కానీ ఇవన్నీ కూడా అవన్నీ వేయించుకుని పక్కన పెట్టేసుకుని అదే ఆయిల్లో ఉల్లిపాయలు, ఒక 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు చీలికలు, 2 టమాటాలు చిన్న ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు దీంట్లో ఉల్లిపాయలు అవి త్వరగా మగ్గనందుకు వేగనందుకు మనం లైట్గా 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఉల్లిపాయలు ఎప్పుడు కూడా త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ వేయించుకునేటప్పుడు. గరం మసాలా 1 స్పూను. గరం మసాలా అంటే అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర గసగసాలు ముద్దన్నమాట. అది మిక్సీ పట్టేసుకుని రెడీ చేసుకున్నది 1 స్పూన్ వేసుకున్నాం. కావాలంటే ఘాటు ఎక్కువ కాస్తే 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇదంతా ఇలా వేగిపోయిన తర్వాత దోరగా దీంట్లోనే ఒక 4 వంకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని శుభ్రంగా సాల్ట్ వేసుకుని క్లీన్ చేసేసుకుని వేసుకుంటున్నాం. వంకాయ వేసుకుంటే వెండి చేపల చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కనుక కారం 2 స్పూన్లు కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కొంచెం ఉల్లిపాయ ఒకసారి కలిపేసుకుని మగ్గనివ్వాలన్నమాట. వంకాయ ముక్కలు ఒక 10 నిమిషాలు పావుగంట సేపు మగ్గిన తర్వాత అప్పుడు తీసుకుని మనం ఉడకనంత సరిపడా వాటర్ వేసేసుకుని ఇలా మగ్గిపోయాయి అన్నమాట వంకాయ ముక్కలన్నీ.